బుట్టెల మరో బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరుల సంస్కరణ వార్షోత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో అల్లజడి నెలకొంది. ఇక భద్రతా పలకాల దాడిలో కోలుకోలేని దెబ్బతిన్న నక్సల్స్ వార్షోత్సవాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను పెంచింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర దండకారణ్యానికి ఆనుకుని ఉన్న గోదావరి తీర ప్రాంతంపై నిఘా పెట్టారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ములుకుచుల్ ఎస్పీ శబరీష్ ఆదేశాలతో ఏటూరు నాకారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏజెన్సీ ప్రాంత పోలీసులను అలర్ట్ చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో జాతీయ రహదారి గుండా వెళ్లే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులలో క్షుణ్ణంగా తనిఖీ చేపడుతున్నారు. ఇక అంతేకాకుండా దండకారణ్యంలో కూబింగ్స్ చేపడుతూ మావోల కోసం గాలింపు చర్యలు తీసుకుంటున్నారు. पूरा किच्चा हो गया सर, नाला जा रहा है, पानी जा रहा है। తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు అమరుల సంస్కరణ వార్షోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అలజడి నెలకొంది. భద్రతా పలకాల దాడితో కోలుకోలేని దెబ్బతిన్న నక్సల్స్ వార్షోత్సవాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను పెంచింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర దండకారణ్యానికి ఆనుకుని ఉన్న గోదావరి తీర ప్రాంతంపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ములుకుచుల్ ఎస్పీ శబరీష్ ఆదేశాలతో ఏటూరు నాకారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏజెన్సీ ప్రాంత పోలీసులను అలర్ట్ చేశారు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో జాతీయ రహదారుల గుండా వెళ్లే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా దండకారణ్యంలో కూబింగ్స్ చేపడుతూ మావోల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.